పార్వతీపురం మన్యం జిల్లా పెదమరి పంచాయతీ శివం దొరవలస గిరిజనులు తమ పోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తరతరాలుగా సాగు చేస్తున్న భూములకు ఇప్పటికీ హక్కులు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతరులకు పట్టాలు ఇచ్చి గిరిజన రైతులను విస్మరిస్తున్నారని ఆరోపించారు. అలాగే తమ గ్రామానికి వెళ్లే మార్గంలోనే అక్రమానికి గురై ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఒకటి వచ్చింది ఒకటే కావాలి. అయితే ఇలాగా మేము మాకు ఇటువల్ల ఊళ్ళో ఉంటాం. పెడక్ తీసాను మళ్ళీ కన్నా. అయితే పెడక్ తీసేసి మొత్తం అది ఇబ్బంది ఇచ్చేది. ఇప్పుడు మేము అక్కడే తిరుగుతాం. ఎలా పెదమరి పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం పెదమరి పంచాయతీ శివంద్రవలస గిరిజన గ్రామంలో గత తాత తండ్రిని కూడా 60-70 సంవత్సరాలు సాగు చేస్తున్న భూములు గిరిజన పట్టాలు ఇంతవరకు ఇవ్వలేదు. గతంలో అనేక సార్లు కలిసినప్పుడు కూడా అలాగే పార్వతీపురం కొత్త వలస వాళ్ళ అత్త పేరు సంతాన ఆదిలక్ష్మి పేరుతో 4 ఎకరాల భూమి ఇచ్చింది. ఆల్రెడీ సాగు చేసుకున్నాడు, నీలగిరి వేసుకుంటున్నాడు. మరి అలాగే ఈ మధ్యన కూడా గత 8 సంవత్సరాలు కూడా ఇవ్వకుండా పరిధిలో 5 ఎకరాల భూమి ఆయన ఉండించారు. దాన్ని అడ్డుకున్నాం. అప్పుడు కూడా గొడవ పడుతూనే ఉన్నాం. అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో కూడా యోగరావు దృష్టి చాలాసార్లు తీసుకెళ్ళాం. ఆయన కూడా వచ్చాడు. అప్పుడు కూడా బాగానే ఉన్నాడు. ఇప్పుడు కూడా మళ్ళీ ఇబ్బంది ఎంఆర్ఓని ఈఆర్ఓని ఆర్ఐని కూడా మేనేజ్ చేసి దొంగతనం పట్టాలు చేసుకొని చూస్తున్నాడు. అలాగే అప్పటి నుంచి చేసి తాతని చేసి గిరిజన పట్టాలు ఇవ్వకుండా ఈరోజు ఆయన చేసుకుంటున్నాడు. అందుకే ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ఎంప్లాయ్మెంట్కి వచ్చాం. తక్షణమే ఏదైతే భూములు సాగు చేసే భూములు పట్టాలు కూడా ఆక్యుపై చేశారు. వాళ్ళని వెంటనే చర్యలు తీసుకుని వాళ్ళకి న్యాయం చేస్తారని ఈరోజు కలెక్టర్ చెప్తున్నాం. అలాగే నా పేరు ఈ సంఘం సిపిఎం లిబరేషన్ పార్టీ రాష్ట్ర సభ్యులు పార్వతీపురం మన్యం జిల్లా మా భూములకి పట్టాలు ఇచ్చేంత వరకు పోరాడుతూ ఉంటామని ఈరోజు అలాగే మనం కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళి